మనకి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో ఓకే. సో, ఇక్కడ మనకి మన అధ్యాపక బృందం కనబడుతోంది. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ మనం పాయింట్ 1 చూసుకుంటే ఏంటి అంటే, సో, ఎవరైనా సరే ప్రిపేర్ అయ్యేటప్పుడు కోచింగ్ సెంటర్‌కొచ్చేటప్పుడు ప్రైమరీగా చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఫీజ్ ఎంత అడుగుతున్నారు? ఓహ్! 500 ఎక్కువ వస్తుందా? తక్కువ వస్తుందా? కాదమ్మా. ఎంత క్వాలిటీ ఇవ్వగలరు? ఉన్న ఫ్యాకల్టీలో ఎంత సబ్జెక్ట్, ఎంత మ్యాటర్ ఉంది? ఓకేనా? వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి? ఫెసిలిటీస్ అంటే ఏసీ క్లాస్ రూమ్‌లోను లేకపోతే కూలింగ్ వాటర్ కాదమ్మా ఫెసిలిటీస్ అంటే. మీకు ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్ ఈ టైంలో ఏంటో తెలుసా? మంచి క్లాస్ రూమ్, మంచి ఫ్యాకల్టీ, మంచిగా టెస్ట్‌లు కండక్ట్ చేయడం. ఓకే. సో, ఫ్రీక్వెంట్‌గా డౌట్ సెషన్స్ పెట్టడం, మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. ఓకే. లేకపోతే గైడెన్స్ ప్రాపర్‌గా ఇవ్వడం. ఓకే. లేకపోతే మీకు ప్రిలిమ్స్‌కి, ఈవెంట్స్‌కి, మెయిన్స్‌కి అంటే ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కినేమో క్లాసెస్ బా జరగాలి. ఈవెంట్స్‌కేమో గ్రౌండ్‌కి జరగాలి. ఇవన్నీ ప్రాపర్‌గా జరుగుతున్నాయా లేదా మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఇక్కడ ఉన్న మన ఫ్యాకల్టీలు అందరూ కూడా తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ద బెస్ట్ ఫ్యాకల్టీ. ఓకే. మరి నేను అర్థమెటిక్ రీజనింగ్ చెప్తాను. ఓకే. ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను. సో, రీజనింగ్‌కి ఇంకో ఇద్దరు ఫ్యాకల్టీ ఉన్నారు. ఓకే. పాలిటీ శివరాజ్ సార్ గావచ్చు, లేదంటే కడియం రమేష్ గారి హిస్టరీ గావచ్చు, లేకపోతే కిషోర్ నాయుడు సార్ గావచ్చు. అండ్ సో ఆన్, అండ్ సో ఆన్, అండ్ సో ఆన్. ద బెస్ట్ ఆల్వేస్ ఇన్ ద మార్కెట్. యాస్ వెల్ యాస్ ఇక మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే, సార్ షెడ్యూల్స్ అనేవి ప్రాపర్‌గా జరగాలి. ఓకే. సో, టెస్ట్‌లు అనేవి ప్రాపర్‌గా జరగాలి. ఓకే. సో, మరి ఇవన్నీ జరగాలంటే ఎవరుండాలి? అనుభవజ్ఞులు ఉండాలి. తెలిసిన వాళ్ళు ఉండాలి. సో, మనకి ఈ గైడెన్స్‌లో అంటే ఈ కోచింగ్ సెంటర్‌లు నడపడంలో 25 ఏళ్ల అనుభవం ఉన్న మన అంజుబాబు సార్ ఉన్నారు. వన్ ఆఫ్ ది డైరెక్టర్‌గా. ఓకే. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్‌గా ఉన్నానమ్మా. ఓకే. సో, మేమిద్దరం కలిసి మీకు షెడ్యూల్స్ అన్నీ ప్రాపర్‌గా వచ్చేలా చూసుకుంటాం. ఓకే. రెగ్యులర్‌గా ఎగ్జామ్స్ జరగడం కావచ్చు. ఓకే. మోటివేషన్ కావచ్చు. లేకపోతే గైడెన్స్ కావచ్చు. సార్ ఇలా ఉంది ఏం చేయమంటారు? సార్ నేను ఇక్కడ వీక్‌గా ఉన్నాను ఏం చేయమంటారు? అవన్నీ కూడా రెగ్యులర్‌గా ఇద్దరం అందుబాటులో ఉంటాం. డైలీ దాదాపు అందుబాటులో ఉంటాం ఇద్దరం. ఓకే. సో, దిస్ ఈస్ వాట్ ద ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ ఈస్. ఓకే. సో, ఈ టైంలో ఈ సిట్యుయేషన్‌లో మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫీజ్ 500 పెరిగిందా? తగ్గిందా? కాదు. ఓకే. ఆఫ్‌కోర్స్ మనం మార్కెట్‌లో ద బెస్ట్ ఫీజ్‌కే మీకు కోచింగ్ ఇస్తున్నాం. ఓకే. సో, ఫెసిలిటీస్ ఓకే. ఆ బ్యాగ్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, మెటీరియల్ కావచ్చు, ఫ్రీక్వెంట్‌గా డౌట్స్ చెప్పడం కావచ్చు. నేను చాలా రోజులు ఈవినింగ్ 6 వరకు, 7 వరకు ఆఫీస్‌లో కూర్చుంటూ ఉంటా. ఎందుకు కూర్చుంటూ ఉంటారంటే ఎవరో స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడ మనం స్టడీ హాల్ ఇస్తాం. ఓకే. ఆ స్టడీ హాల్‌లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి డౌట్స్ ఎక్కడ వస్తాయి? మేజర్‌గా ఆలోచించండి. హిస్టరీలోను, జాగ్రఫీలోను, పాలిటీలోను ఎక్కువగా డౌట్స్ వచ్చేస్తుంటాయా? వచ్చినవి చెప్పడం చాలా ఈజీ. కానీ ఎక్కువగా డౌట్స్ వచ్చేవేంటి? అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్. ఆ 3 చెప్పేది నేను కదా! సో, నేను అందుబాటులో ఉంటే వన్ స్టాప్‌లో పిల్లలకి కావాల్సినవన్నీ దొరికేస్తాయి. కాబట్టి ఆడ కూర్చుంటాను. ఓకే. సార్ కూడా చాలా సార్లు 7 కూర్చుంటారు అంజబాబు సార్. ఎందుకో తెలుసా? పిల్లలొస్తారు. సార్ మాకు ఆ కంప్లెయింట్ ఉంది సార్. లేదంటే ఈ సారు ఇంకా బాగా చెప్తే బాగుంటుంది సార్. లేదంటే ఈ నోట్స్ ఇంకా ఇస్తే బాగుంటుంది సార్. సార్ మాకు ఇంకా ఇది కావాలి సార్ అని అడగాలి అంటే అందుబాటులో ఉండాలి కదా! సో, కాబట్టి ఇద్దరం మీకు రెగ్యులర్‌గా అందుబాటులో ఉంటాం. ఓకే. నో డౌట్ ఎట్ ఆల్. ఓకేనా మై డియర్ పర్సనల్స్. రైట్. సో, మై 18థ్ న్యూ బ్యాచ్ ఉందమ్మా. డోంట్ మిస్ ఇట్.